ఒకసారి రూపురేఖలు మార్చి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూడండి. సూర్యాపేట జిల్లా 3వ పెద్దనమైన హుజూర్ నగర్ శంకుస్థాపన జరిగింది. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్సులు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సుస్థ పురోగతి ఈ 3 అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ మా ఆర్టీసీ కుటుంబం పెద్దగా మమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తున్న రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, హుజూర్ నగర్ కోదాడ పట్టణ ప్రజలని తమ పిల్లలుగా భావిస్తూ పట్టణ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా ఈ హుజూర్ నగర్ బస్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యులైన మన నీటిపారుదల మరియు పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లానే ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ హుజూర్ నగర్ శ్రీ దొంతగాలి శ్రీనివాస్ గౌడ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ హుజూర్ నగర్ గౌరవనీయులు శ్రీ తన్నీరు మల్లికార్జున్ గారు, ఎట్లా ఉండబోతుందో ఇది ముందు మన బస్ స్టాప్ ఏ విధంగా చేయబోతుండ్రో దాని ఒకసారి రూపురేఖలు మార్చి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూడండి. ఇంకా ఉందామా? అయిపోయింది.
అయిపోయింది, ఓకే. సరే ఇవన్నీ అది ఆ ఫోటో అట్లా పెట్టండి. మరి గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మరి స్థానం ఉన్న వ్యక్తి, ప్రత్యేక తెలంగాణ రావడానికి ఎన్నో పోరాటాలు పార్లమెంట్ లోపల బయట పోరాటం చేసిన వ్యక్తి, ఈరోజు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ సెక్టర్ రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది అక్కలు చెల్లెలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి మరి ప్రియ మిత్రుడు ఈరోజు హుజూర్ నగర్ వచ్చిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అందరూ చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుతున్నా. అదేవిధంగా డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీని మరి దినదిన అభివృద్ధి చెందిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి గారు, మరి మన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాసు, మున్సిపల్ వైస్ చైర్మన్, పెరిక కార్పొరేషన్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, మరి మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు గిల్లి రవి గారు, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరూ, మరి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మీ అందరి తరఫున మరోమారు నేను పొన్నం ప్రభాకర్ గారికి హుజూర్ నగర్ సుమారు ఈ బస్ స్టేషన్ మోడర్నైజేషన్ కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఈరోజు మరి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ప్రయాణం చేసి హుజూర్ నగర్ వచ్చేందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా శుభాకాంక్షలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. సరే 4 కోట్ల రూపాయలు మనం చేసిన వేరే పనులకి కొంత తక్కువే అనిపించినా ఇది లక్షలాది మందికి ఉపయోగపడే విషయం. ప్రతిరోజు నిత్యం ఎటు పోవాలన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ పోవాలి. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ చేసి మరి ప్రయాణికులకి మంచి ఆధునీకరమైన వసతులు కల్పించడం నాకు ఎంతో సంతోషం. మీ అందరి తరఫున పొన్నం ప్రభాకర్ గారికి, నాగిరెడ్డి గారికి లోకల్ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.